గురు పౌర్ణమి నిన్నటి రోజు. సరే అందరూ దేవుళ్ళకి పోయినారు. మా ఊళ్ళో 2, 3 ఉన్నాయి. అక్కడ కొప్పూరు రోడ్లో ఉంది ఇది, అక్కడ వచ్చి నంద్యాల దగ్గర ఉన్నది శివాలయం పక్కన అక్కడ ఉంది, సత్యదిల్లలో ఉంది, ఇక్కడ సంజీవ్ నగర్లో ఉంది. అందరూ పోయినారు, కష్టాలు చెప్పుకున్నారు, మంచిదే. కానీ నేను గుడి లోపల పోకముందు కష్టంగా అనిపించింది. ఈ పిచ్చుకుంటూ ఉన్నారే బాగున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ ఫ్యామిలీస్ బాగా తెలుసు. పొద్దున్నే వాళ్ళ మోటార్ సైకిల్లో ఆటో వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళు పలకలు బాగా చేస్తారు తెలుసా మీకు. తమిళనాడుకంతా మా దగ్గర 40% ఈ ఊరి నుంచే పోతాయి. చాలా సౌండ్ ఉన్నారు వాళ్ళు. బాధాకరమైనది ఏమంటే ఆడవాళ్ళు తెచ్చి ఆ పిల్లల్ని కందమ్మలు ఇంత ఇంత. నేను నిన్న ఆ గుడి దగ్గర సైడ్ సంజీవుని గుడి దగ్గర బాధాకరం. ఆ మెచ్యూర్ అయిన పిల్లలను పెట్టుకొని అడక తింటాను. వాళ్ళు ఎన్ని రోజులైందో స్నానం చేయక ఏమీ చేయక బాధ అనిపించింది. నేను వాళ్ళకి చెప్తున్నా, ఇంకా చిన్న పిల్లలు పెయింట్ వేసి గాంధీ బొమ్మ అంటాదంట. ఏమైతే అనుకుంటే వాడి స్కిన్ వాడు వాడి పరిస్థితి. నేను సచివాలయంలో చెప్పినా, ఇందాక పొద్దున్న కమిషనర్కి చెప్పినా, మా ఫ్రెండ్స్ ఉన్నారు సూరముని, అట్లా కొందరు ఉన్నారు. ఒక గ్యాంగ్ తయారు చేసి దాని విషయం ఏదైనా చేయాలని. నాకన్నా ఎక్కువ నా భార్య చాలా కష్టపడింది. అన్నీ చేస్తే ఇదేదో చెయ్యాలి. ఆమె నెలకు 25,000 ఫుడ్ కోసం ఇస్తాను కూడా అనౌన్స్ చేసింది. నాతో చెప్పింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా కొద్దిగా పాపం అంటే పాపం పదవే పోయింది మీ ఇళ్ళల్లో. మీ అమ్మగారు మీ అవ్వలు ప్రతి సెకండ్ పాపం పాపం అనేది పదమే పోయింది. కనీసం అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నారు, ఇంకా హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాల. మా ఇంటి వద్దుగా ఎవరన్నా రాకపోని మొత్తం మేము ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నాం. డబ్బు కాదు, సర్వీస్ అనేది ఉంటుంది. కనీసం ఆ సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. వీళ్ళందరినీ ఆ రమణ మహర్షి ఆశ్రమము, లేకపోతే ఆడ క్రిస్టియన్స్ ఉంది జీవనాలు, ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే. అక్కడ ఎవరో 50 రోజులు ఉన్నారో కూడా తెలియదు. అంత పిచ్చి పట్టిన వాళ్ళు కూడా పెద్ద గొప్ప వాళ్ళు, వాళ్ళే దేవుళ్ళు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ అక్కడ పెట్టి పిల్లలు కనీసం ఓ నా మా అని రాపియాల ఉంది. నేను వాళ్ళకి చెప్తున్నా, రండి. మీ తల్లిదండ్రులు చెప్తున్నా, యాచించడం బాగలేదు. ఎవరో కాళ్ళు ఇప్పుడు సినిమాల దగ్గర ఉంటారు, మేము పెద్ద పట్టించుకోవాలను. కాళ్ళు లేని వాళ్ళు ఇంట్లో వచ్చి తరిమినాడు వాళ్ళు కూడా మేము అప్పుడప్పుడు చూపిస్తాం వాళ్ళు కూడా. కానీ ఇది చాలా బాధాకరంగా అనిపించింది. నిన్న 2-3 పిల్లలు తెచ్చుకొని ఉన్నారు, స్నానాలు ఏమి అమాయకంగా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, రండి, మేము సహాయ సహకారాలు అన్నీ అందిస్తాం, లేదంటే ఊరు ఇప్పిస్తాం. మా ఊళ్ళో ఉండదు. ఇది కంపల్సరీ ఉండకూడదు అనేది కంపల్సరీ కాదు. ఉండండి, మేము చేయూతనిస్తాం మీకు.
పిచ్చిగుంటలు బాగా చెప్తున్నా, మీకు ఇల్లు ఇచ్చినా గుడిసెల్లోనే ఉంటారు. ఇంతకుముందు బాగా పొద్దున్నే వచ్చారు, ఆమె అనుకుంటా ఏదో మాకు పీకలు ఏమన్నా ఇచ్చేయి పోయింది. అంటే మేము కూడా సద్యాన్ని కూడా వేయలేని పరిస్థితిలో ఉండాలి. మా ఇప్పుడుండే ప్రజానికము రేపు నెల లోపల ఇంకా యాచన చేస్తే వాళ్ళను ఊరిడిపిస్తాం. మీరు ఇన్సాలని కాదు, మేము టేకప్ చేస్తాం, మీ పిల్లలు టేకప్ చేస్తాం. దగ్గర 120 మంది నిన్న అప్రాక్సిమేట్గా ఇచ్చించా 120 మంది దాకా వస్తున్నారు. మేము అన్నం పెట్టదనుకున్నాం. ఇప్పుడేదో స్మార్ట్ కిచెన్ అని పెట్టినారు ఆంధ్రప్రదేశ్లో. నేను స్మార్ట్ కిచెన్ 16 ఏళ్ళ కిందే స్థాపించిన. మేమంతా ప్రెసిడెంట్ అవార్డు, కానీ ఏమొద్దు పోలే ఆడకు తెచ్చుకోలేదు. అవార్డుకి ఇవ్వడం మాకొద్దు. 2 అన్నాలు ఇస్తాను, మేము స్టీమ్తో చేస్తాం. మళ్ళీ డబ్బులు మిగులుతున్నాయి, నెలకు 3 సార్లు స్వీట్ ఇస్తాం. ఎగ్గులో కూడా చెప్తున్నా 3 రకాల ఎగ్స్ ఉన్నాయి, చిన్నది, కొద్దిగా పెద్దది, ఇంకో పెద్దది. కానీ ఇక్కడికి వచ్చేదానికే మాకేమీ లేవు. దాంట్లో కూడా ఇంకా ఫుడ్ ఎక్కించి కావాలంటే వీళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, ఓల్డ్ ఏజ్ షెల్టర్ ఉంది. సాయంత్రం పూట భగత్ సింగ్ నగర్లో ఉంది. దగ్గర 12 బాత్రూమ్లు ఉన్నాయి. ఆడోళ్ళు మగోళ్ళు ఉండేదానికి. అది కూడా మెయింటైన్ చేస్తాను. నేను మట్టుకు పిచ్చికుంటలకు చెప్తున్నా, ఇంకా ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే పిల్లల మటుకు మీరు కనుక బయటికి తీసుకొచ్చి యాచన చేస్తే మీరు ఊరిసాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? దౌర్జన్యం. ప్రజాస్వామ్యం లేదా అని ఎత్తుకుంటారు. ప్రజాస్వామ్యం లేదు, చూడలేము. ఈ గ్యాదర్ కాబట్టి గుళ్ళకు పోయినారు, ముక్కొని ఉంటారు, నేను అది కావాలి ఇది కావాలని. మేమన్నీ కొద్దిగా దేవుడిచ్చిన వల్ల మాకు ప్రతిదీ ఆలోచిస్తాం. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది. అసలు బ్యాన్ చేసినారు. వాళ్ళ ఫుడ్ లేదంటే మేము ఇస్తాం, వాళ్ళకి షెల్టర్ లేదంటే మేము ఇస్తాం ఆ పిల్లలకి. దాంట్లో కనీసం ఓనవాళ్ళు నేర్పిస్తాం. క్వశ్చనే లేదు. ఆల్రెడీ సచివాలయం చెప్పినాను, మా చైర్మన్ గారికి చెప్పిన, నా స్నేహితులందరికీ చెప్పిన. ఈరోజు నుంచి మొదలైంది. తాడిపత్రుల్లో పిల్లోలను పెట్టుకొని యాచన చేస్తే ఊరిపిస్తారు. రండి, లేదంటే నా దగ్గర రండి, సదుపాయాలు చేస్తా. గుడ్డల కాడి నుంచి, అన్నం కాడి నుంచి, షెల్టర్ కాడి నుంచి నాది బాధ్యత. దయచేసి చెప్తున్నా, ఒకవేళ చాలా మంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారో నాకు తెలుసు. ప్రజాస్వామ్యం ఏమో చెప్పుకుంటా పోతే కథలు అవుతాయి. ఇది నా ఊరు పరిస్థితి. నేను వాళ్ళకి అన్ని విధాలు అండగా ఉంటా, చూస్తా, చేస్తా. కావాలంటే షెడ్ వేపిస్తా. ఆల్రెడీ ఉన్నాయి మా దగ్గర షెడ్లు. ఆ షెడ్ అంటే హాస్టల్ చేస్తా. దానికి కావాలంటే నా భార్యనే ఉండి చూసుకోమంట. పొద్దున్న అందరినీ పట్టుకొచ్చి ఒక 30 రోజులు బాగా స్నానం క్లీన్ చేయాలి. గడ్డికలు కట్టేయడం, గుడ్డలు వేయడం. ఒకవేళ మీకు ఎంతసేపు ఉన్నా వేరే కోరికలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఇలాంటివి చేయాలని ఎక్కువ మాట్లాడితే ప్రజాస్వామ్యం ఉంటాయి. ప్రజాస్వామ్యం హిట్లర్. నేను హిట్లర్నే. బాగుపడేదానికి హిట్లర్ని, చెడగొట్టేదానికి కాదు హిట్లర్. సో ఈ మంత్ ఎండింగ్ లోపల తాడిపత్రిలో
ఎవరు కూడా చిన్న పిల్లలు రోడ్లోకి వచ్చి యాచించకూడదు. మీ కష్ట సుఖాలకు నేనే బాధ్యుడిని. రైడమ్మా, థ్యాంక్ యూ. బాధేసింది నిన్న నా భార్య చాలా బాధపడి చెప్పింది, ఏ దేవుడో చేస్తున్నాం, ఆ అనాథులకి ఎవరైనా చేయండి. వాళ్ళు అనాథులు కాదు, దే హ్యావ్ దేర్ పేరెంట్, దే రన్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ఎస్పెషల్లీ తాడిపత్రిలో బ్రహ్మాండంగా రండి, నేను చూపిస్తా. సో వీ హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్. దీనికి మీరు కూడా సహకరించండి. ప్రెస్ వాళ్ళు దయచేసి ఎక్కడన్నా ఎవరు ఉంటే పేర్లు రాసి ఎవరు వీళ్ళు చెప్తే మనం అందరం కలిసి ఒక మంచి పని చేద్దాం. గాడ్స్ గిఫ్ట్ అనుకున్నా ఈ పని. గాడ్ మనకు ఆలోచించడం చేశాడు. సో ప్లీజ్ మీరు కూడా హెల్ప్ చేయండి. రైట్ అమ్మా.